అయితే బీహారీలు ఇంత ముందున్నప్పుడు నా రాష్ట్రం ఎందుకు ఇంత వెనుకబడిపోయింది? నా రాష్ట్ర ఆర్థిక వృద్ధి స్తంభించిపోయింది. నా రాష్ట్ర ప్రజలు వలస వెళ్ళి నా రాష్ట్రాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. 95వ దశకంలో ఏం జరిగిందో మనం ఎప్పటికీ విస్మరించలేము. మీకు తెలుసా? ఆ అరాచక పాలన మొత్తం, ఆ అరాచక యుగం మొత్తం బీహారీలకు రాష్ట్ర మరియు దేశ రాజకీయ వ్యవస్థ గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి రాజకీయంగా మీకు తెలుసా, వాళ్ళు చాలా అవగాహనతో ఉంటారు. కాబట్టి చివరికి వారు తమ ఓటును వృధా చేసుకోవాలనుకోరు. రాజకీయాల్లో స్నేహపూర్వక పోరాటం ఉంటుందని నేను నమ్మను. కాబట్టి నాకంటూ నా సొంత ఎంవై సమీకరణం ఉంది. అందులో నా ఎం అంటే మహిళలు మరియు నా వై నా రాష్ట్రంలోని యువతను సూచిస్తుంది. మాతో చేరినందుకు మీకు చాలా ధన్యవాదాలు. మీకు తెలుసా, వాటిల్లో ఒకటి, మేము అన్ని గ్రామాలలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాము. మరియు ఇది మా మొదటి పర్యటన కాదు, చాలా పర్యటనలు చేశాము. మరియు మాకు తెలిసిన ముఖ్య విషయాలలో ఒకటి, ప్రజలు చెప్పేది ఏమిటంటే, మరియు నేను కనీసం మొదటి భాగంతో ఏకీభవిస్తాను. బీహార్ ప్రజలు ఉత్తములు, కానీ బీహార్ రాజకీయ నాయకులు అధ్వాన్నమైన వారు మరియు వారు ఈ రాష్ట్రాన్ని ఘోరంగా నిరాశపరిచారు. ఈ దేశంలోని ఏ పెద్ద రాష్ట్రంతో పోల్చినా తలసరి ఆదాయంలో మీరు అత్యల్ప స్థానంలో ఉన్నారు. ఇంత ప్రతిభావంతులైన అధిక ఐక్యూ ఉన్న ప్రజలు ఉండగా ఇది ఆశ్చర్యకరమైన విషయం. అది నిజమే. మరియు ఇది నిజంగా ఎందుకు జరిగిందో అనే కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. నా రాష్ట్ర సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదని నేను నిజంగా నమ్ముకున్నాను. అవును, నేను కూడా మొదటి భాగాన్ని అంగీకరిస్తాను. బీహార్ ప్రజలు మీకు తెలుసు కదా, అత్యధిక ఐక్యూ స్థాయిలు కలవారు. మరియు మీరు వాళ్లను చూడొచ్చు, వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. వారు మీడియా మరియు వ్యాపార సంస్థలలో అత్యున్నత పదవులను కలిగి ఉన్నారు. మరియు చెప్పనవసరం లేదు, అత్యధిక సంఖ్యలో ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు బీహార్ నుండే వస్తారు. బీహార్ ప్రజలు ఇంత ముందుంటే నా రాష్ట్రం ఎందుకు ఇంత వెనుకబడి ఉంది? అదే మనం పదే పదే అడగాల్సిన ప్రశ్న. అయితే రాష్ట్ర నాయకత్వానిదే ఖచ్చితంగా బాధ్యత. కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకపోవడానికి గల కారణాలలో ఇది ఒకటి. సమాఖ్య వ్యవస్థలో వేర్వేరు ప్రభుత్వాలు ఉండటం కూడా అతి పెద్ద కారణాలలో ఒకటి అని నేను నమ్ముతాను. నా రాష్ట్రంలోని వైరుధ్యం ఏమిటంటే, దాదాపు 27 సంవత్సరాల పాటు నిరంతరాయంగా రాష్ట్ర స్థాయిలోని ప్రభుత్వం కేంద్ర స్థాయిలో ఉన్నదానికి భిన్నంగా ఉంది. ఈరోజు నా ప్రధానమంత్రి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం గురించి మాట్లాడినప్పుడు ఆయన అసలు ఉద్దేశం ఏమిటో నాకు నిజంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం దానిని చూస్తున్నాం. లేదు, క్షమించండి, ఇది పర్వాలేదు. ఎందుకో నేను మీకు చెప్తాను. కానీ అలాంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. దీనిపై ఇది అయితే చాలా రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలోని పరిస్థితి ఫెడరల్ స్థాయిలోని పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. తప్పకుండా నాకు అర్థమైంది. మరియు వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఇది మీ రాజకీయ నాయకుడి అటు ఇటు మారే స్వభావం లేదు, కానీ మీకు తెలుసు, స్వార్థపూరితమైన. సరే, ఈ రోజుల్లో ఇది రూపుదిద్దుకుంటోంది. అంటే బెంగాల్ వైపు చూడండి, ఏం జరుగుతోంది. అక్కడి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏ పథకాలకు అంగీకరించరు. ఆయన బాగా చేస్తున్నారా? కాదు, నేను ఎక్కడైనా. సార్, మీరు అలా అన్నప్పుడు నేను దానితో నిజంగా ఏకీభవించను. కానీ ఇది నా అభిప్రాయం. మీకు తెలుసు, మన సమాఖ్య నిర్మాణంలో 2 ప్రభుత్వాలు ఒకే మాట మీద ఉంటే పని సులభమవుతుంది. 2000 దశకంలో కేంద్ర స్థాయిలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
నా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండేదని మేము చూసాం. కేంద్ర స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ మాకు మహాకూటమి ప్రభుత్వం ఉంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు దక్షిణాన ఉన్నాయి మరియు అవన్నీ కేంద్రానికి భిన్నంగా ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు సార్, వారికి బలమైన ఆర్థిక పునాది ఉంది. దానిని నా రాష్ట్రం ఎప్పుడూ అభివృద్ధి చేసుకోలేకపోయింది. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే 1990ల దశకంలో జంగిల్ రాజ్ కాలంలో ఏమీ జరిగిందో మనం విస్మరించలేం. 1990ల దశకంలో ప్రధానమంత్రి నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ సరళీకృతం అవుతున్నప్పుడు అప్పట్లో నా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకులు ఆ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. నా రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడి ఉండడానికి ఇవి అనేక కారణాలు. కానీ గత 1 సంవత్సరం నుండి ఆత్మవిమర్శ. ప్రధానమంత్రి తన 3వ పదవీకాలం ప్రారంభించినప్పటి నుండి 11 లేదా 12 సార్లు నా రాష్ట్రాన్ని సందర్శించారు. ఇది దానికి ఇవ్వబడిన గణనీయమైన ప్రాముఖ్యతను చూపిస్తుందని నేను నమ్ముతున్నాను. ఆయన మొన్న అక్కడ ఉన్నారు మరియు ప్రచారం మరియు సంబంధిత కార్యకలాపాల కోసం ఎల్లుండి కూడా వస్తున్నారు. మరియు మీకు తెలుసుగా ఆయన మన రాష్ట్రానికి ఇస్తున్న ఆ రకమైన ఆర్థిక ప్రయోజనాలు. నేను అనుకుంటున్నాను దీనిని సరిగ్గా వినియోగించుకుంటే ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే 2 ప్రభుత్వాలు ఒకే మాట మీద ఉన్నాయి. కాబట్టి రాబోయే 5 ఏళ్ళు నా రాష్ట్రానికి చాలా కీలకం కాబోతున్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే మీరు ఇప్పుడే జంగిల్ రాజ్ గురించి మాట్లాడారు. మేడం, ప్రతిసారి ఢిల్లీ నుండి నాయకులు వచ్చినా లేదేదా ఎన్డీఏ నాయకులు వచ్చినా వారు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తారు. అడవి రాజ్యం. కానీ క్షేత్రస్థాయిలో మీ తరం వారిలో మరియు మీకంటే చిన్నవారిలో లాలూ యొక్క జంగిల్ రాజ్కు ఎటువంటి స్పందన లేదు. ప్రతిసారి వేదిక మీద నుండి దీని గురించి మాట్లాడతారు కాబట్టే జంగిల్ రాజ్ అని ఒకటి ఉండేదని వాళ్లకు తెలుసు. శాంతి భద్రతలు లేని పరిస్థితి. వాళ్ళు గత 10-15 ఏళ్లను చూసి ఇప్పుడు జరుగుతున్న నేరాల సంగతేంటి అని అంటారు. మరియు మీరే ఈ సంవత్సరం మొదట్లో బీహార్లో నేరాల రేటు అని చెప్పారు. అవును, నేను నా ఆందోళనలను వ్యక్తం చేశాను. అవును, చాలా బాగా చెప్పారు మరియు నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. మీరు చెప్పినట్టుగా మనం దీన్ని విస్తృతం చేయడం ముఖ్యం. ఎందుకంటే యువతరం, ముఖ్యంగా 2005 తర్వాత పుట్టిన మొదటిసారి ఓటర్లు ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను మాత్రమే మన రాష్ట్ర నాయకుడిగా ఎరిగి ఉన్నారు. అయితే టెక్నాలజీ ప్రభావంతో వారు రీల్స్ స్క్రోల్ చేస్తూ ముంబై, ఢిల్లీ ఎలా ఉన్నాయో చూసినప్పుడు అది వారిలో ప్రశ్నలను రేకెత్తిస్తుంది మరియు తమ రాష్ట్రం ఎందుకు అక్కడ లేదని వారు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఆ యుగం ఎలా ఉండేదో వారు తెలుసుకోవడానికి ఇది మరింత ముఖ్యమైన కారణమా? అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. నా రాష్ట్ర ఆర్థిక వృద్ధి నిలిచిపోవడంతో దాని ప్రజలు వలస వెళ్ళవలసి వచ్చింది. మనం వలసల గురించి మాట్లాడినప్పుడు అదంతా ప్రధానంగా ఆ యుగంలో, ఆ పాలనలో ప్రారంభమైంది. అందువల్ల ప్రస్తుత ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని ఏ స్థాయి నుండి పైకి తీసుకువచ్చారో యువతరం తెలుసుకోవడం మరింత ముఖ్యం. మనం ఖాయి అని పిలిచే ఆ అగాధం ఎంత విశాలంగా మరియు లోతుగా ఉందంటే దానిని పూడ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి గురించి ఆలోచించడం ప్రారంభించే స్థాయికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. ఇది అనివార్యం, ఎందుకంటే 1990ల నుండి 2005 వరకు వారు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చిరాగ్,
నా ప్రశ్న మీకు దీనిపై ఉంది. మహా అఘాట్బంధన్లోని అంతర్గత కలహాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ గత 2 రోజుల్లో బీజేపీ మరియు నితీష్ పార్టీ రెండూ చాలామందిని బహిష్కరించాయి. అయితే ఎన్డీఏ శిబిరంలో కూడా చాలా అంతర్గత కలహాలు జరుగుతున్నాయా, మరియు స్నేహపూర్వక పోరాటాలు జరగబోతున్నాయా, మరియు నుండి ప్రజలు టికెట్లు నిరాకరించబడిన మీ సొంత పార్టీకి చెందిన వారు మీ సొంత అభ్యర్థులపై పోటీ చేసే అవకాశం ఉందా? ఇది మళ్ళీ మీరు సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైనప్పుడు జరిగే ఒక సాధారణ ప్రక్రియ. నాకు అవును అంటే ఈసారి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే గతసారిలా కాకుండా ఇది పొత్తులో భాగంగా నేను పరిమిత సంఖ్యలో సీట్లలో పోటీ చేశాను. గతసారి నేను ఒంటరిగా పోటీ చేసినప్పుడు నాకు పూర్తి స్వేచ్ఛ ఉండేది. ఎన్నికలకు అభ్యర్థిగా నేను కోరుకున్న ఎవరినైనా సులభంగా నిలబెట్టగలిగి ఉండేవాడిని. గతసారిలా కాకుండా ఈసారి నాకు కూడా కష్టంగా ఉంది. ఇదే పరిస్థితి మా మిత్రపక్షాలకు కూడా ఉందనని నేను అర్థం చేసుకున్నాను. మరియు కేవలం వారికే కాకుండా మహా అఘాడీ బంధన్కు కూడా. ఎందుకంటే చాలామంది ఒక నిర్దిష్ట సీటులో పోటీ చేయాలని కోరుకుంటారు. మీకు తెలుసు, వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉంది. మీకు తెలుసు, ఒక నిర్దిష్ట విధానసభ నుండి పోటీ చేయాలనుకునేవారు జనతాదళ్ యునైటెడ్ నుండి ఒక సభ్యుడు, నా పార్టీ నుండి ఒక సభ్యుడు, అజీజీ పార్టీ నుండి ఒక సభ్యుడు, లాఫ్కార్ నుండి ఒక సభ్యుడు. వాస్తవానికి పోటీ చేయాలనుకునే పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అయితే ఒక సీటు చివరికి ఒక మిత్రపక్షానికి వెళ్ళినప్పుడు నా పార్టీ మరియు నేను కొన్నిసార్లు తిరుగుబాటుదారులుగా మారతాము. మరియు ఇలాంటి పరిస్థితులలో పార్టీ చాలా బాగా చేయడం కూడా నేను చూశాను. ఇదంతా జరిగినప్పుడు హోంమంత్రి దాదాపు 3 రోజుల పాటు ఇక్కడ రాష్ట్రంలో మకాం వేయడాన్ని నేను చూశాను. చర్చలు ప్రకటించినప్పుడు అతను దాదాపు 3 రోజులుగా ఇక్కడ మకాం వేసి ముఖ్యాలతో సహా అందరినీ సంప్రదించాడు. మీకు తెలుసుగా, తిరుగుబాటు అనేదేమీ లేదని నిర్ధారించుకోవడానికి అతను వారిని సంప్రదించాడు. నేను కూడా అదే చేయడానికి ప్రయత్నించాను. కానీ అప్పుడు మీకు తెలుసుగా, మీరు అందరినీ సముదాయించలేరు. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. నాకు అర్థమైంది మరియు నేను దానిని కూడా గౌరవిస్తాను. కానీ అప్పుడు మీరు ఒక కూటమి కింద పోటీ చేసినప్పుడు ఇవే పరిమితులు. అయితే బీహార్ ఎందుకు ఇలా ఉందో అది వివరిస్తుందా? అంటే మీకు 2 పెద్ద పార్టీలు లేదా కూటములు ఉన్నప్పటికీ ఎన్నికలలో 20-22% ఇతర ఓట్ల వాటా చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా తిరుగుబాటు అభ్యర్థులేనా? లేదు, అంటే అది కేవలం తిరుగుబాటు అభ్యర్థులు మాత్రమే కాదు. అంటే అవును, అంటే ఈ చిన్న కూటములు ఉన్నాయి. నీకు తెలుసుగా, గత ఏడాదికి ముందు ఏడాది నేను వ్యక్తిగతంగా దాదాపు 6% ఓట్ల వాటాను సాధించాను. వాటాను తీసుకునే ఇతర చిన్న కూటములు కూడా ఉన్నాయి. ఇది నా అనుభవం మీద కూడా ఆధారపడి ఉంది. ఎందుకంటే గతసారి నేను ఒంటరిగా పోటీ చేశాను. ఇది నా వ్యక్తిగత అనుభవం నుండి వచ్చింది. చివరికి మీకు తెలుసా, పోలింగ్కు సరిగ్గా ముందు ఎన్నికలు ద్వైపాక్షికమవుతాయి. బీహారీలకు రాష్ట్ర మరియు దేశ రాజకీయ వ్యవస్థ గురించి చాలా బాగా తెలుసు. కాబట్టి రాజకీయంగా మీకు తెలుసా, వారు చాలా అవగాహనతో ఉంటారు. కాబట్టి చివరికి వారు తమ ఓటును వృధా చేయాలనుకోరు. కాబట్టి మీకు తెలుసా, నా గత ఎన్నికల సమయంలో నా అభ్యర్థుల్లో చాలామంది మేము నిజంగా బాగా రాణించబోతున్నామని చాలా నమ్మకంతో ఉన్నారని నేను కూడా గ్రహించాను. కానీ పోలింగ్కు ఒకరోజు ముందు లేదా ముందు రోజు రాత్రి మీకు తెలుసా, మొత్తం దృశ్యం మారిపోయింది. ఎందుకంటే ఈ తేలియాడే ఓటర్లు చివరికి
మార్పు తీసుకురాగల అభ్యర్థికి వెళ్ళి ఓటు వేస్తారు మీకు తెలుసా? మరియు అది కేవలం ద్వైపాక్షికంగా మారుతుంది. కాబట్టి తమ ఓటు వృధా అవుతుందని భావిస్తే వారు ఎవరికీ ఓటు వేయడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ శాతం ఆందోళన కలిగించే విషయమని నేను అనుకోవడం లేదు. ఈ వాక్యం ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. మేము చుట్టూ తిరుగుతున్నాము మరియు విద్యార్థుల నుండి, పురుషుల నుండి, కొంతమంది మహిళల నుండి కూడా వచ్చే ముఖ్య విషయాలలో ఒకటి ఈ నిషేధం అదుపు తప్పింది. ప్రజలు పౌడర్ మరియు టాబ్లెట్ల రూపంలో డ్రగ్స్ పొందుతున్నారు. మద్యం మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడుతోంది. దానిలో చాలా భాగం కల్తీ చేయబడింది. మద్యపాన నిషేధం ప్రపంచంలో ప్రతి చోట చారిత్రాత్మకంగా పూర్తిగా విఫలమైందని నిరూపించబడింది మరియు మీరు దానిని ప్రవేశపెట్టారు. ఇంతకంటే ఘోరం ఏమిటంటే మీకు ఇక్కడ విదేశీ పెట్టుబడులు కావాలి. ఈ రాష్ట్రం మద్యపాన రహితమని వారికి తెలిస్తే మీకు పెట్టుబడిదారులు రారు. విషపూరితమైన ఉత్పత్తుల ప్రమాదం వలన అక్రమ మార్కెట్ ప్రమాదకరం కావడమే కాకుండా అది పాట్టుబడులను కూడా నిరోధిస్తుంది. మీరు దీనిని కొనసాగించబోతున్నారా? సరే, చివరికి నవంబర్ 14వ తేదీ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. వాస్తవానికి అంటే వివిధ పార్టీలకు మీకు తెలుసు కదా, ఈ విషయానికి వస్తే భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. మీ అభిప్రాయం ఏమిటి? సరే, దీని వెనుక ఉన్న పూర్తి ఆలోచనకు నేను మద్దతిస్తాను. మీకు తెలుసు, నాకు సరిగ్గా గుర్తున్నట్లయితే ఇది 2016-16లో ప్రవేశపెట్టారని నేను అనుకుంటున్నాను. అవును, మరి ఆ సమయంలో నేను ఎన్డీఏ కూటమిలో భాగస్వామిని కాబట్టి ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గ్రాండ్ అలయన్స్లో ఉన్నారు. ఆయన రాష్ట్రీయ జనతా దళ్తో ఉన్నారు. మరియు అదే సమయంలో ఇవి ప్రకటించబడింది. కాబట్టి సిద్ధాంతపరంగా నేను ఆ ఆలోచనకు చాలా ముగ్ధుడనయ్యాను. అయితే ఇలాంటి ఆలోచనను విద్య ద్వారా ప్రచారం చేయాలని కూడా నేను నమ్ముతాను. మీకు తెలుసు కదా, వారికి ఏవి ఒప్పో ఏవి తప్పో చెప్పడం మీకు తెలుసు కదా. ఈ మొత్తం భావన యొక్క లాభ నష్టాలు చెప్పడం అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఆంగ్లంలో ఉంది. మీరు విఫలమయ్యారు. పొరుగు రాష్ట్రాల నుండి మద్యం అక్రమంగా రవాణా చేయబడిన సంఘటనలు, అలాగే రాష్ట్రంలోనే విషపూరితమైన మద్యం అక్రమంగా తయారు చేయబడుతున్న కేసుల గురించి మాకు తెలుసు. కాబట్టి వాస్తవానికి మీకు తెలుసు కదా, నిజంగా ఇలాంటి ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి. నీకేమనిపిస్తోంది? ఇది కొనసాగాలా లేక ఆపేయాలా? సరే, మీరు ఇందులో ఉండాలి లేదా బయటికి వెళ్ళిపోవాలి. మేము వాస్తవానికి మనం ఒక మధ్య మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. అవును, ఇది నాకు, నా పార్టీకి ఆందోళన కలిగించే విషయం. నేను చివరకు విధాన రూపకల్పనలో భాగమైన తరువాత దీనిని తప్పకుండా పరిష్కరిస్తామని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు నా పార్టీ కేంద్ర స్థాయిలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే మద్దతు ఇచ్చింది, కానీ దానిలో ఎప్పుడూ భాగం కాలేదు, నా మామయ్య మంత్రిగా ఉన్న కొద్ది కాలం తప్ప. కాబట్టి అవును, అంటే మేము దీనిని ప్రస్తావిస్తాము మరియు వాస్తవానికి పార్టీ దీనికి సంబంధించి మా ఆందోళనలను, మా అభిప్రాయాలను మరియు మా సూచనలను ముందుకు పెడుతుంది. అంటే మీరు దీనికి వ్యతిరేకమా? దీన్ని నలుపు తెలుపు అని నేను చెప్పను. దాని వెనుక ఉన్న ఆలోచనతో నేను ఏకీభవిస్తాను, కానీ దాని అమలులో కొద్దిగా సవరణలు అవసరం కావచ్చు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి కాబోతున్నారని మీరు చెప్పారు. మంత్రి, బీహార్ ప్రజలు రాజకీయంగా చాలా తెలివైన వారని మీరు కూడా చెప్పారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతారని అమిత్ షా ప్రధానమంత్రి రాబోయే 2-3 రోజుల్లో ప్రకటించకపోతే
నితీష్ కుమార్కు బీహార్ ప్రజలలో చాలా గౌరవం మరియు ప్రేమ ఉన్నందున ఇది క్షేత్రస్థాయిలో ఓటింగ్పై ప్రభావం చూపుతుందని మీరు అనుకుంటున్నారా? మనం దాన్ని ఇన్ని మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. మీకు తెలుసు, మేము ఈ విషయాన్ని గట్టిగా స్పష్టంగా చెబుతూనే ఉన్నాము. మేము ఆయన నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేస్తున్నాము. మీకు తెలుసు, అంటే హోంమంత్రి అలా ఎందుకు అంటారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన మన దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఒకదానిలో ఉన్నారు. ఆయన తన మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మిత్రపక్షాలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు. మీకు తెలుసు, ఒకే పార్టీ ఉంటే ఆయన ఆ నిర్ణయాన్ని సులభంగా తీసుకుని ప్రకటించేవారు కదా. అనేక పార్టీలు ఉన్నప్పటికీ బీహార్ ప్రజలకు సందేశం స్పష్టంగా చేరిందని నేను అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి పార్టీ తులనాత్మకంగా తక్కువ సీట్లు గెలుచుకున్న గత ఎన్నికలు దీనికి అతి పెద్ద ఉదాహరణలలో ఒకటి. అయినప్పటికీ ఆయనను ముఖ్యమంత్రిని చేశారు, ఎందుకంటే ఆయనకు ఇచ్చిన వాగ్దానం అది. కానీ దాన్ని స్పష్టం చేయలేదు. వారు దాన్ని విడమరిచి చెప్పలేదు మరియు ప్రజలు దానికోసమే ఎదురు చూస్తున్నారు. కానీ దాన్ని ఇన్ని మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉందని నేను నిజంగా అనుకోవడం లేదు. బీహార్ ప్రజలకు తెలుసు, వాళ్లకు అర్థమైంది. మరియు ప్రతిపక్షాలు ఎన్నిసార్లు వినాలనుకుంటే అన్నిసార్లు ఆ విషయాన్ని గట్టిగా చెప్పడానికే మేము ఇక్కడ ఉన్నాము. కానీ చిరాగ్, నా ప్రశ్న శిఖ అడిగిన దానికి సంబంధించింది. నా పాయింట్ ఏమిటంటే, మీరు 2020ని ఒక రిఫరెన్స్ పాయింట్గా ఇచ్చారు. కానీ 2020 నాటి నితీష్ కుమార్ పత్రికా సమావేశంలో కూర్చుని 20 ప్రశ్నలకు సమాధానం ఇచ్చేవారు. మరియు నేటి నితీష్ కుమార్ 2 సంవత్సరాలుగా మీడియా ముందుకు రాలేదు. ఇక ఈరోజు మీ కూటమిలోని అతిపెద్ద విడ్డూరం ఏంటంటే, ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మీరు చెప్తున్న వ్యక్తి మీడియా నుంచి వచ్చే 2 ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వారి పరిస్థితి మాకంటే మీకే బాగా తెలుసు. మీకు అనిపించడం లేదా? మీరు బీహార్ మీకంటే నాకు బాగా తెలియదని నేను అంటున్నాను. కాదు, మీరు కల్పిస్తున్న ఈ భావన తప్పు అని నాకు ఖచ్చితంగా తెలుసు. మీరు ఇది చెయ్యవలసిన అవసరం రాకూడదు. మీరు బీహార్ ప్రజలకు కొంచెం అన్యాయం చేస్తున్నారని మీకు అనిపించటం లేదా? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శారీరకంగా దృఢంగా లేని ఒక వ్యక్తి మీ నాయకుడని, మీరు ఆయనకు విధేయులుగా ఉంటారని పట్టుబడుతున్నారు. పెళ్ళి కొడుకు అతడే ఉంటాడు. నా రెండో ప్రశ్న, 25 నుండి 30 వరకు మళ్ళీ నితీశే అనే దాని గురించి దాన్ని మీరు సమర్థిస్తున్నారు. మీరు ఒక తీవ్రమైన ప్రశ్న అడిగారు కాబట్టి దానికి అంతే గంభీరంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే ఒక అభిప్రాయాన్ని కల్పించటానికి మరియు ఒక కథనాన్ని నిర్మించటానికి చాలా బలమైన ప్రయత్నం జరుగుతోంది. మరియు ఆయన శారీరక మరియు మానసిక పరిస్థితికి సంబంధించిన ఈ విషయాన్ని పదే పెద్దది చేసేసి చూపుతున్నారు. మొత్తం కూటమిని సకాలంలో తీర్చిదిద్దిన ఒక ముఖ్యమంత్రి. వారు సీట్లను పంచుకుని ఎంపిక చేసుకుని తమ అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా ఎన్నికల ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. మరోవైపు తమ సొంత భాగస్వామ్య పక్షాలను కూడా సర్దుబాటు చేసుకోలేని కూటమి ఒకటి ఉండగా, ఇలాంటి పరిస్థితిలో మానసికంగా ఎవరు బలవంతులు? ఈ ముఖ్యమంత్రి బలవంతులు. ఈయన ఎన్నికల ప్రచారంలోకి కూడా దిగారు. వీళ్ళు ఏసీ గదిలో కూర్చుని ఉండగా వాళ్ళు ఇంకా సీట్లను కేటాయిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత చివరికి వాళ్ళు స్నేహపూర్వక పోరు అనే ఆలోచనతో ముందుకొచ్చారు. రాజకీయాల్లో ఎలాంటి స్నేహపూర్వక పోరాటం ఉంటుందని నేను నమ్మను. కాలేజీలో జరిగే స్నేహపూర్వక గొడవ లాంటిదేమీ ఉండదు. మీరు స్నేహితులుగానైనా ఉంటారు, లేదా ఒకరితో ఒకరు పోరాడుకుంటారు. మరియు మీరు దీని పర్యవసానాలను మరొక
ఉదాహరణకు ఒక జిల్లాలో 6 అసెంబ్లీలు ఉన్నాయనుకుందాం మరియు వాటిలో ఒకదానిలో కాంగ్రెస్ మరియు ఆర్జేడీ ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నాయి. ఆ జిల్లా అధ్యక్షుడి పాత్రను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైతే ఒక ప్రదేశానికి వెళ్ళి వేరే పార్టీ నాయకుడిని దూషించి ఆపై మరో 5 ప్రదేశాలకు వెళ్ళి వారి మద్దతు అడుగుతారో, అలా జరగదు. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి ఇంత స్నేహపూర్వకంగా మొత్తం కూటమిని రూపొందించి ప్రచారాన్ని కూడా ప్రారంభించడం గొప్ప మానసిక స్థైర్యాన్ని ప్రతిబింబిస్తుంది. మరోవైపు మహాకూటమి విఫలమైతే బలహీనత వారిలోనే ఉంది కదా, మాతో కాదు. చిరాగ్ పాస్వాన్ ముఖ్యమంత్రి కావాలనే తన కలనను, తన లక్ష్యాన్ని వదులుకున్నారా లేదా ఆయన ఇంకా కావాలనుకుంటున్నారా? మరియు అది ఎప్పుడు జరుగుతుంది? వారికి అవకాశం ఎప్పుడు వస్తుంది? ఇదే నా లక్ష్యం, ఇదే నా కల. అయితే నేను ఈ వాస్తవం నుండి వెనక్కి తగ్గను. ఎందుకంటే నేను కూడా బీహారీ ఫస్ట్ గురించి మాట్లాడతాను. కాబట్టి నేను బీహార్పై పూర్తిగా దృష్టి సారించే వరకు మరియు 3వ పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వంలో ఉండటానికి దాని పరిమితులు ఉన్నాయని నేను అర్థం చేసుకుంటాను మరియు అంగీకరిస్తాను. మీకు తెలుసు, మీరు బీహార్కు రానంత వరకు మరియు నేను ఈ ఎన్నికలలోనే రావాలనుకున్నాను. ఈ విషయం మీకు బాగా తెలుసు. నేను రావాలనుకున్నాను, కానీ చర్చలు చాలా ఆలస్యం అవ్వడం వల్ల నేను రాలేకపోయాను. కానీ అవును, ఈ రోజుల్లో మరియు నేను ధ్యానాన్ని కూడా చాలా నమ్ముతాను. కాబట్టి ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. భవిష్యత్తులో ఏముందో ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఈ రోజు నాటికి మనం 2025 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురించి చర్చిస్తున్నప్పుడు ఈ క్షణంపై దృష్టి పెడితే ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదు, నేను దానికి పోటీదారుడిని కూడా కాదు. మిత్రపక్షంగా నాకు ఒక ముఖ్యమైన పాత్ర ఉంది, దాన్ని నేను నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు మీ సీట్లలో 20% మహిళలకు లేదా అభ్యర్థులకు ఇచ్చారు. వారిలో 6 అవుతుంది. కూటమి మహిళలకు డబ్బు, ఇతర బహుమతులు ఇవ్వడంపై ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఒక కూటమిగా మీ ప్రచారంలో మహిళలే ప్రధానంగా ఉన్నారా? మరి అది మిమ్మల్ని గెలిపిస్తుందని మీరు భావిస్తున్నారా? తప్పకుండా మహిళలు కేవలం నా దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మొత్తం జనాభాలో సగం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఆ ప్రాతినిధ్యం చాలా 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 అవసరం. అలాగే నేను నా సమీకరణం గురించి మాట్లాడినప్పుడు బీహార్ రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి నాకు మేనుగా చూసుకునే కలయిక నా మై సమీకరణం. మీకు తెలుసు, ఇతర పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ యొక్క మై సమీకరణం మనం చూసాం. మరి అది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక యువ నాయకుడు, బీహార్ విధానసభలో ప్రతిపక్ష నాయకుడి లాంటి వ్యక్తి, నా తమ్ముడు తేజస్వి, మీకు తెలుసు. అతను ఇప్పటికీ దాని గురించి, ఆ సంప్రదాయవాద రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు మీకు తెలుసు, మై సమీకరణం గురించి మాట్లాడుతూ అందులో ఎం పూర్తిగా మతతత్వాన్ని, వై పూర్తిగా కులతత్వాన్ని సూచిస్తాయి, మీకు తెలుసు. కాబట్టి నాకు నా సొంత ఎంవై సమీకరణం ఉంది. అందులో నా ఎం మహిళల కోసం, నా వై నా రాష్ట్రంలోని యువతకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కులగీతనను దాటి కులం, మతతత్వం అన్ని అడ్డంకులను చెరిపేస్తూ నా రాష్ట్రంలోని యువకులందరూ బీహారీ ఫస్ట్ అనే ఆలోచన కోసం నాతో ఏకం కావాలని నేను కోరుకుంటున్నాను. నా రాష్ట్ర మహిళలు బీహార్ ఫస్ట్ అనే ఆలోచన కోసం నాతో ఏకమవుతారు. కాబట్టి ఇదే నా మై సమీకరణం. లోక్సభలో కూడా మీకు తెలుసు, నేను చాలా పరిమిత సంఖ్యలో సీట్లలో, కేవలం 5 సీట్లలో పోటీ చేసినప్పుడు, కానీ ఆ 5 సీట్లలో 2 మహిళా అభ్యర్థులకు ఇచ్చారని, వారిలో 4 యువకులని నేను నిజంగా సంతోషంగా
మరియు చాలా గర్వంగా భావిస్తున్నాను. కాబట్టి నా సమీకరణం చెక్కు చెదరకుండా ఉంది. నేను అలానే ముందుకు వెళ్తున్నట్టుగా భావిస్తున్నాను. ప్రశాంత్ కిషోర్, మరియు ఈసారి ఆయన ప్రభావం గురించి మీరేమనుకుంటున్నారు? అవును, అంటే అతను ప్రభావం చూపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ అంటే నేను అతని పని శైలిపై అంతగా దృష్టి పెట్టనప్పటికీ, కానీ మళ్ళీ 5 ఏళ్ల క్రితం నేను కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. మీకు తెలుసు, నేను ఒంటరిగా పోటీ చేస్తున్నప్పుడు నాకు ఈ భారీ సమావేశాలు, నా రోడ్ షోలు, ఇతర కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ఉత్సాహపరిచే జనసమూహాలు ఉండేవి. మనీష్ భాయ్ కూడా ఇదంతా చూశారు. కాబట్టి అవును, నేను చేసిన దానికంటే చాలా మెరుగ్గా రాణిస్తానని నేను కూడా చాలా నమ్మకంగా ఉన్నాను. మీకు తెలుసు, నాకు కేవలం 1 సీటు మాత్రమే వచ్చింది. చివరికి ఆ వ్యక్తి కూడా నా పార్టీని విడిచిపెట్టాడు. నేను చేసిన దానికంటే చాలా మెరుగ్గా చేస్తానని నేను ఆశించాను. ఇది నన్ను నా మునుపటి విషయానికి తీసుకువస్తుంది. అదేమిటంటే, ఎన్నికలు చివరికి ద్విధ్రువంగా మారతాయి. ఎందుకంటే బీహార్ ప్రజలకు తమ ఓటును వృధా చేసుకోకూడదని బాగా తెలుసు. కాబట్టి నేను మిస్టర్ ప్రశాంత్ను అదే వేదికపై చూస్తున్నాను. మీకు తెలుసా, అక్కడ అతనికి చాలా హర్షధ్వానాలు, జనం గుమిగూడటం లాంటివి జరగవచ్చు. కానీ చివరికి ఓట్లు వేసినప్పుడు అవి గ్రాండ్ అలయన్స్కు కానీ లేదా ఎన్డీఏకు కానీ పడతాయి. ఇచ్చిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. బహుశా అతను అక్కడక్కడ 2 సీట్లు గెలుచుకోవచ్చు. కానీ ఆ తరువాత పోరాటం అంతా శాతం పరంగా మెరుగైన ఓట్ల వాటాను పొందడానికే ఉంటుంది. అంతకు మించి మరేమీ కాదు. ఒకవేళ మీకు సంఖ్యాబలం అవసరమైతే, అతను బాగా రాణిస్తే అతనితో పొత్తు పెట్టుకోవడానికి మీరు అంగీకరిస్తారా? నేను సంకోచిస్తున్నాను, ఎందుకంటే అతని పనితీరు మరియు ఆలోచనలు మా వాటికి చాలా భిన్నంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎన్డీఏ విషయంలో. కాబట్టి నేను నిజంగా అలా అనుకోను. అతను ఈ పోటీలో ఉంటే భవిష్యత్తులో కూడా అతను ఇక్కడే కొనసాగితే మీరు అతన్ని ఒక గట్టి ప్రత్యర్థిగా చూస్తారా? సరే, అంటే అతని ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే కులాలకు అతీతంగా మాట్లాడే వారిని నేను నిజంగా అభినందిస్తాను. నా రాష్ట్రం దీని నుండి బయటపడాలి. కేవలం మన కులం లేదా మతం నుండి వచ్చినందుకే ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం మనం ఆపాలి. కాబట్టి మనం ఈ అడ్డంకిని బద్దలు కొట్టాలి. మరియు నాలాగే అతను కూడా, మీకు తెలుసా, ఈ అన్ని కుల మతాలకు అతీతంగా మాట్లాడతాడు. అతను వాస్తవ అభివృద్ధి గురించి మాట్లాడతాడు. అతను విద్య గురించి మాట్లాడతాడు. అది నా రాష్ట్రానికి అత్యంత 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 ముఖ్యమైనది. మరి భవిష్యత్తులో ఏముంది? దానిపై వ్యాఖ్యానించడానికి నేను జ్యోతిష్కుడిని కాను. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ జరగదనని చెప్పలేం. మీరు మాట్లాడుతుంటే మీరు అతన్ని ఎంతగానో ఆరాధిస్తున్నట్లు అనిపిస్తుంది. బీజేపీ మరియు ఖచ్చితంగా నితీష్తో కంటే మీకు అతనితోనే ఎక్కువ సారూప్యతలు ఉన్నాయి. కాబట్టి అతనే మీ హీరో. లేదు, అస్సలు కాదు. లేదు, కానీ మీకు అతనితో ఎక్కువ సారూప్యతలు ఉన్నాయి. ఈ టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. ఈ వాక్యానికి స్పష్టమైన మరింత ప్రామాణిక రూపం ఇది. రాజత్ మరియు తేజస్విలా కాకుండా ఉండే వ్యక్తులను నేను ఇష్టపడతాను. వారు ఇప్పటికీ కులతత్వం మరియు మతతత్వం మీద దృష్టి పెడుతూ సంప్రదాయబద్ధమైన రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి నేను నిజంగా అభినందిస్తున్నాను మరియు నేను అనుకుంటున్నాను ఇదే మన దేశ ప్రజాస్వామ్యం యొక్క అందం. అది ఎంత ఎక్కువ మంది ప్రజలు ఉంటే వారిలో నుండి ఎంచుకోవడానికి లేదా ఎన్నుకోవడానికి మీకు అంత ఎక్కువ అవకాశం ఉంటుంది. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీషులో ఉంది. దీని వ్యాకరణపరంగా సరిదిద్దిన రూపం ఇవి. కాబట్టి నేను అనుకుంటున్నాను, ప్రజలు ఎవరిని నాయకుడిగా చూడాలనుకుంటున్నారో వారినే నిర్ణయించుకోనివ్వటం మన దేశ ప్రజాస్వామ్యానికి మంచిది. 2020లో మీరు చేసిన పనిని అతను చేసే అవకాశం ఉందా? అంటే ఎన్డీఏ ఓట్లను అంతగా చీల్చడం ద్వారా వారు దాదాపు ఎన్నికల్లో ఓడిపోయారా? అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది.
మేము 5గురం కలిసి మొత్తం 5 పార్టీలు చాలా చాలా బలమైన కలయిక. మరియు నా నమ్మకాన్ని బలపరిచేది ఏమిటంటే ఉప ఎన్నికల సమయంలో మేము చూసిన ఫలితాలే. మీకు తెలుసు కదా, మాకు 4 సీట్లకు ఈ ఉప ఎన్నికలు జరిగాయి. వాటిని ఒక రకమైన సెమీఫైనల్గా పరిగణించారు. సెమీఫైనల్ అవును. కాబట్టి దీనిని ఎల్లప్పుడూ సెమీఫైనల్గానే చూస్తారు. అప్పుడు మేము 100% స్ట్రైక్ రేట్ను కూడా సాధించగలిగాము. మా ఎన్డీఏ అభ్యర్థులు 4 ఎన్నికల్లో గెలిచారు. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. ఉదాహరణకు బేలాగంజ్ లాగా. మీకు తెలుసా, గత 34 సంవత్సరాలుగా ఆ సీటు ఎన్డీఏకు ఎప్పుడూ రాలేదు. మేము ఆ సీటును గెలవగలిగాము. దశాబ్దానికి పైగా మేము తరారీ సీటును ఎప్పుడూ గెలవలేకపోయాము. మేము ఆ సీటును కూడా గెలవగలిగాము. ఈ 5 పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని నాకు ఖచ్చితంగా తెలుసు. గతసారిలాగే అది చాలా చీలిపోయిన ఎన్డీఏ. అందించిన టెక్స్ట్ ఇప్పటికే ఇంగ్లీష్లో ఉంది. గతసారి నేను విడిగా పోటీ చేశాను మరియు ఉపేంద్ర కుష్వాహా మరో కూటమిలో విడిగా పోటీ చేసేశారు. కానీ ఈసారి మేమంతా కలిసి ఉన్నాము మరియు ఒక రకమైన చీలిపోయిన మహాపోటమి ఉంది. మీకు తెలుసు కదా, స్నేహపూర్వక పోరు అనే భావనతో. ఆ పరిస్థితుల్లో మేము కేవలం గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా కూడా ఈరోజు మనము చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉన్నామని నేను అనుకుంటున్నాను. మీకు చాలా ధన్యవాదాలు.